లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇదివరకు నేను సామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్ డెమో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారనమాట, సామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్లో కేక్ ఎలా బేక్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని చెప్పి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్లో మనం కేక్ ఎలా బేక్ చేసుకోవాలి, అలాగే కేక్ ప్రిపేర్ చేసే ముందు ప్రీహీట్ ఎంతసేపు చేయాలి, అలాగే ఎన్ని డిగ్రీస్ దగ్గర ఎన్ని మినిట్స్ పాటు మనం కేక్ చేయాల్సి ఉంటుంది అనే విషయాలు చాలా క్లియర్గా ఈరోజు మీకు నేను చూపించబోతున్నానండి. మీరు మాత్రం నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారా? ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, కేక్ ప్రిపేర్ చేసే ముందుగానే ఫస్ట్ మనం మైక్రోవేవ్ ఓవెన్ని ప్రీహీట్ చేయాలండి. ఇక్కడ కన్వెక్షన్ 180 డిగ్రీస్ దగ్గర 4 మినిట్స్ పాటు నేను ఇక్కడ ప్రీహీట్ చేస్తున్నానండి. మీకు నేను అది చాలా క్లియర్గా అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ప్రీహీట్ కోసం పెట్టానండి 180 డిగ్రీస్ దగ్గర 4 మినిట్స్, కన్వెక్షన్ 180 డిగ్రీస్ దగ్గర 4 మినిట్స్ పాటు నేను ఇక్కడ ప్రీహీట్ చేస్తున్నాను అనమాట. అంటే అందులో మనం కేక్ టిన్ అనేది పెట్టట్లేదన్నమాట, జస్ట్ ప్రీహీట్ మాత్రమే చేస్తున్నాం. సో ఇక్కడైతే మాత్రం అయిపోయిందండి. టైం కూడా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి కేక్ అనేది అంటే కేక్ ప్రిపేర్ చేయడానికి ఏదైతే ఉందో ప్రీహీట్ అయ్యిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను తయారు చేసుకున్న కేక్ టిన్ అనేది ఉంది కదా, అంటే నేను బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఆ టిన్ నేను అందులో పెట్టి క్లోజ్ చేశాను ప్రీహీట్ చేసిన తర్వాత. ఇప్పుడు కన్వెక్షన్ చూసారు కదా 180 డిగ్రీస్ అక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అనేది ఎక్కడ చేయాలో మీకు నేను చూపిస్తానండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే ఇక్కడ మీకు సెలెక్ట్ అనే బటన్ కనిపిస్తుంది, దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఒక యారో కనిపిస్తుంది కదా, దాని మీద మనం ప్రెస్ చేసి అక్కడ మనం మినిట్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 4 మినిట్స్ ప్రీహీట్ చేశాను కాబట్టి 21 మినిట్స్ ఇప్పుడు నేను 21 మినిట్ పాటు ఇక్కడ నేను చూసారు కదా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో కంపల్సరీగా 25 మినిట్స్ అయితే మాత్రం మనకి కేక్ ప్రిపరేషన్ కోసం ఓవెన్ టైం తీసుకుంటుంది. కనుక నేను 21 నిమిషాలు పెడుతున్నానండి. 21 మినిట్స్ పాటు ఇక్కడ నేను బేక్ చేసుకోవాలన్నమాట కేక్ని. ఆల్రెడీ నేను ప్రీహీట్ చేశాను కదా, ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కుతున్నాను. చూసారు కదా కన్వెక్షన్ 180 డిగ్రీస్ దగ్గర 21 మినిట్స్ పాటు ఇక్కడ నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అక్కడ మనకి కేక్ చాలా చక్కగా రొటేట్ అవుతూ తయారైపోతుంది అనమాట. చూసారు కదా మనకి ఎంతో చక్కగా అలాగే మనకి తెలుస్తుంది అనమాట, చక్కగా కేక్ ఏదైతే ఉందో చక్కగా పొంగుతూ చక్కగా రావడం. అలాగే ఇంకో విషయం అండి, కేక్ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా ఒక వీడియో చేస్తానండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో మీకు నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, అసలు మన మైక్రోవేవ్ ఓవెన్లో టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు ఎన్ని డిగ్రీస్ దగ్గర మనం చేయాలి, ఎన్ని నిమిషాల పాటు చేయాలి అనే కాన్సెప్ట్లో నేను ఈ వీడియో తీసుకొచ్చానండి. సో అందుకోసం ఇక్కడ నేను కేక్ బ్యాటర్ రెసిపీ మాత్రం చూపించలేదన్నమాట. తప్పకుండా ఆ వీడియో నేను విడిగా చేస్తాను, తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడండి. చూసారు కదా మన కేక్ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. మనకి 25 మినిట్స్ పాటు ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసామన్నమాట. చూడండి ఎంతో స్పాంజీగా, ఎంతో మాయిస్ట్గా, సాఫ్ట్గా ప్రిపేర్ అయిందనమాట కేక్ మాత్రం. అలాగే మనం ఇప్పుడు చెక్ చేద్దామండి మనకి కేక్ ఎలా ప్రిపేర్ అయిందో కూడా. ఇక్కడ నేను నైఫ్తో జస్ట్ మనం ఇలా గుచ్చి చూస్తే మనకి తెలుస్తుందనమాట. మీరు ఫోర్క్తోనైనా సరే నైఫ్తోనైనా సరే జస్ట్ మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు నేను అది కూడా చూపిస్తాను. అలాగే కేక్ బ్యాటర్ రెసిపీ నేను విడిగా ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు తప్పకుండా అది కూడా చూడండి. ఇప్పుడు కేక్ చెక్ చేస్తున్నానండి నేను. చూడండి నైఫ్ పెట్టి మనం ఇలా చూస్తే నైఫ్ ఎంతో క్లీన్గా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కేక్ ఎంతో చక్కగా ప్రిపేర్ అయిందని. చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ ఇంకో కేక్ కూడా చేశానండి, ఇది మైదాతో చేసిన కేక్ అండి. ఇప్పుడు మీరు చూసింది రవ్వ కేక్ అనమాట, ఇది మైదాతో చేశానండి. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా. చూసారు కదా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.